ముందుగా గజమాల గజమాలని మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ గారి చేతుల మీదుగా గజమాలని అలంకరింపజేయవలసిందిగా. వాయులీన సంగీత కళారత్న బిరుదును పొందబోతున్నటువంటి మావుడూరు సత్యనారాయణ శర్మ గారికి ఆశీర్వచనం చేస్తూ పాద ప్రక్షాళన అయిన తర్వాత పాదపూజ జరిగింది. గంధాన్ని ఇస్తున్నారు. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామయోపయశ్రియం సంగీతమపి సాహిత్యం సరస్వతీ స్తనద్వయం అని చెప్పున్నారు. వాయులిన సంగీతం కాదు, ఏ సంగీతం కూడా అష్టావధానంతో సమానం. ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారు, కమాన్ సరిగ్గా ఉందా, తంత్రులు సరిగ్గా ఉన్నాయా, ఆ ఇన్స్ట్రుమెంట్ ఆర్డర్లో ఉందా, ఇదంతా చూసుకొని వాయించి ఆ ప్రజా హృదయాలను మెప్పించడం కూడా అష్టావధానంతో సమానం. అటువంటి కష్టమైనటువంటి ఆ జీవం లేనటువంటి వస్తువులోంచి విశేష లీనాన్ని పలికిస్తున్నటువంటి మావుడూరు సత్యనారాయణ శర్మ గారికి ఆశీర్వచనం చేస్తూ వృహంగ వాహనం చేయవ త్రికంచ రసవై గృహ పాసలా విశకపుత్ర సదా రక్షంతు శర్మణ. ఇందులో అక్షరాశీర్వాదం ఉందండి. వృహంగ వృషభము హంస గరుత్మంతుడు వాహనములుగా గలవాళ్ళు. త్రికంచ త్రిశూలము కమలము చక్రము ధరించినటువంటి వాళ్ళు. రసవై రజతాద్రి సత్యలోకము వైకుంఠము గృహములుగా గలవాళ్ళు. పాసల పార్వతీ సరస్వతి లక్ష్మి పతులుగా కలిగినటువంటి విశక విఘ్నేశ్వరుడు కందర్పుడు సనత్కుమారుడు పుత్రులుగా కలిగినటువంటి ఆ త్రిమూర్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ సంగీత సమ్రాట్ని ఆశీర్వదించవలసిందిగా అక్షరాశీర్వాదం అండి. తరువాత సువర్ణ ఘంటా కంకణాన్ని ఒకసారి వేదిక ముందుకు చూపించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారికి సువర్ణ ఘంటా కంకణాన్ని శ్రీ సాల్వ వేసిన తర్వాత ముందు సాల్వ ముందుగా గజమాలని మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ గారి చేతుల మీదుగా గజమాలని అలంకరింపజేయవలసిందిగా కోరుతున్నాం. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. తరువాత దుశ్శాలువతో సత్కరించవలసింది కోరుతున్నాం. శ్రీ జగన్నాథ శర్మ గారు సతీమణి గారు సభలో ఉన్నారు. వారిని వేదిక మీదకి తోడ్చుకురావాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నాం. జగన్నాథ శర్మ గారు సతీమణి గారు అమ్మా రండి, అమ్మా రండి. సత్యనారాయణ శర్మ గారి మాతృమూర్తి వారు వారు కూడా వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో వారి ఆశీర్వచనాలు కోరుకుంటున్నారు. అందరం కూడా కోరుతున్నాం. ఎంత చక్కని కుమారుడు, దేశ విదేశాల్లో ఈరోజు కీర్తి ప్రతిష్టలు గడించి మన శ్రీకాకుళానికి వన్నె తెస్తున్నటువంటి యువకుడు, అలాంటి పుత్రరత్నాన్ని కన్నటువంటి మాతో పుత్రోత్సాహం కనబడుతుంది. మీరు గమనించండి ఒకసారి. పుత్రోత్సాహం అంటే అది పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం కాక మరి ఇంకేంటండి. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మాతృమూర్తి చూడడం గొప్ప సన్నివేశంగా మనం భావన చేద్దాం. తర్వాత ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ గారి చేతుల మీదుగా దుశ్శాలువను
అందించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. వాసాగం సిమగవశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రీయమావాహ. పుష్పాభిషేకం జరుగుతున్నది. తరువాత బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు కచ్చపి కళాక్షేత్ర అధ్యక్షులు. వారు రిటైర్డ్ రైల్వే మెయిల్ సర్వీస్ ఆర్ఎంఎస్లో పనిచేసి ఆమ్దాల వలసలో పదవి విరమణ పొందినటువంటి వారు. అటు ఉద్యోగపరంగా ఇటు సంగీత పరంగా నిర్విరామంగా పనిచేస్తున్న సేవలు అందిస్తున్నటువంటి రామచంద్రమూర్తి శర్మ గారు, వారి సతీమణి, వారు ఉభయలో కలిసి ఈ కార్యక్రమాన్ని తలపించి ముందుకు నడిపిస్తున్నారు. వారి చేతుల మీదుగా అలాగే ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగే మన మంత్రివర్యులైనటువంటి వారు, అలాగే మిగతా పెద్దల అభిషేకం జరుగుతున్నది. తర్వాత బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు కచ్చపి కళాక్షేత్ర అధ్యక్షులు. వారు రిటైర్డ్ రైల్వే మెయిల్ సర్వీస్ ఆర్ఎంఎస్లో పనిచేసి ఆమ్దాల వలసలో పదవి విరమణ పొందినటువంటి వారు. అటు ఉద్యోగపరంగా ఇటు సంగీత పరంగా నిర్విరామంగా పనిచేస్తున్న సేవలు అందిస్తున్నటువంటి రామచంద్రమూర్తి శర్మ గారు, వారి సతీమణి, వారు ఉభయలు కలిసి ఈ కార్యక్రమాన్ని తలపించి ముందుకు నడిపిస్తున్నారు. వారి చేతుల మీదుగా అలాగే ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగే మన మంత్రివర్యులైనటువంటి వారు, అలాగే మిగతా పెద్దలందరి సమక్షంలో ఈ ఘంటా కంకణాన్ని వారికి సత్యనారాయణ శర్మ గారికి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే గురువు గారు కొద్దిగా మీరు సైడ్ చూపించాలి. అందరి సమక్షంలో ఈ ఘంటా కంకణాన్ని వారికి సత్యనారాయణ శర్మ గారికి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం ఓం సానో దేవే సహవాసన్మయచ్చదో ఆత్వాహానుషబందరహో ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్రిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా అయం చ బ్రహ్మణస్పతి ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్రిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆహ్వానించబడినటువంటి వారు ధ్రువం
ఓకేనా? ఓకే ఓకే ఓకే. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆహ్వానించబడినటువంటి వారు ముందుగా సత్కారం సాలువలతో సత్కరించిన వెంటనే మంత్రివర్యులు గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారు వారి ప్రసంగం ఉంటుంది. వారి ప్రసంగం అనంతరం సభలో ఉన్నటువంటి అందరూ కూడా మావుడూరు సత్యనారాయణ శర్మ గారిని మీ అభిమానంతో సత్కారం జరుగుతుందని మనవి చేసుకుంటున్నాం. సూర్య సదన నిర్వాహకులైనటువంటి పెద్దలు సూర్యనారాయణ శర్మ గారు దుస్సాలు సత్కరిస్తున్నారు. అలాగే భాస్కర్పట్ల శ్రీరామూర్తి గారు సత్కరిస్తారు. మిగతా పెద్దలు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడాను అందరూ ఇక్కడ ఉన్నవారు వేదిక అయిపోయిన తర్వాత అందరూ వద్దురు కానీ ఇలాగ అంటున్నామని దయచేసి క్షమాపణ కోరుకుంటున్నాం. మంత్రివర్యులు స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది కనుక హృదయపూర్వకంగా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ మన జిల్లా వాసి మన సత్యనారాయణ శర్మ సంగీతంలో అనేక మంది పక్కవాద్యాల ముందు సహకారాన్ని అందించి ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఇంతటి కార్యక్రమాన్ని దిద్దుకోవడానికి ఈ శుభవేళ ఈ విధంగా రంగ వైభవంగా తయారైంది. అందరూ అతన్ని సత్కరించుకుందరు కానీ, అందరూ అతని ఆశీర్వచనాన్ని పొందురు కానీ, అందరూ సంగీత కళలను కాపాడుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత పెద్దలందరూ శంకర శర్మ గారు సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి సుమిత్ర కళా సమితి తరపున, అలాగే ఆరమద్రావిడ సంఘం తరపున ఇలా బరంపురం నుంచి తెప్పించినటువంటి పట్టు వస్త్రాలను కూడా బంకుపల్లి వారి కుటుంబం మాడూరు సత్యనారాయణ శర్మ గారికి వారి సతీమణికి అందిస్తున్నారు. పట్టు చీర బరంపురం నుంచి తెప్పించినటువంటి పట్టు చాపు, చాలా ప్రసిద్ధమైనటువంటి పట్టు బరంపురం. అటువంటి పట్టు వస్త్రాలను కూడా ఈరోజు బహూకరిస్తున్నారు సత్యనారాయణ శర్మ గారికి. సో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ వారి ఆసనాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీరామచంద్రమూర్తి గారి కుటుంబ సభ్యులు చేతుల మీదుగా సత్యనారాయణ శర్మ గారికి పట్టు వస్త్రాలను, అలాగే వారి సతీమణికి పట్టు చీరను కూడా అందజేస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి గారి దంపతులు. తర్వాత సూర్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు అందించినట్టుగానే శ్రీ కూర్మం నుంచి వస్త్రంతో పెద్దలు అర్చకులు వేయించేశారు. అలాగే ఈ వేదిక మీద వారి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాం. శ్రీకూర్మం నుంచి వచ్చినటువంటి స్వామివారి శేషవస్త్రంతో తీసుకొచ్చినటువంటి అర్చకులు వారు వచ్చి స్వామివారి ఆశీస్సులు ఆ విధంగా అందజేయాలని కోరుతున్నాం. కచ్చపే కళాక్షేత్రం తరపున సత్కారం అనేది జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా, మిగిలిన వారందరూ కూడా వెంటనే మేము పిలుస్తాము. కాబట్టి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తర్వాత వారి సమయాన్ని చాలా ఎక్కువ ఈరోజు మనకి అందిస్తున్నారు. పిలిపించండి. బిరుద ప్రదానం కూడా ఇప్పుడే అందించాలి వెంటనే. ప్రదీప్ గారు. హలో, ఓం
आवहन्ति वितन्वाना कुर्वाणा चिरमात्मनः वासागुं शिवमगावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह लोमशां वसुभिः सह स्वाहा योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति మైక్ లేదు కదా. ఇంద్రావరుణో సోమనసగో సోమనసమింద్రావరుణో ఇంద్రావరుణో సోమనసమద్రప్తమద్రప్తగో సోమనసమింద్రావరుణో ఇంద్రావరుణో సోమనసమద్రప్తం సోమనసమద్రప్తమద్రప్తగో సోమనసగో సోమనసమద్రప్తో రాజో రాజో ధృప్తం సోమనసగో సోమనసమద్రప్తో రాజః अधृप्तो राजो राजो धृप्तो धृप्तो राज पोषं पोषं राजो धृप्तो धृप्तो राज पोषं पोषं राजो राज पोषं यजमानेषु पोषं राजो राज पोषं यजमानेषु पोषं पोषं यजमानेषु धत्तं धत्तं यजमानेषु पोषं यजमानेषु धत्तं यजमानेषु धत्तं धत्तं यजमानेषु धत्तं दत्तमिति दत्तं प्रजां पुष्टं पुष्टं प्रजां पुष्टं भोजं भोजं पुष्टं प्रजां पुष्टं भोजं प्रजामय प्राजां पुष्टं भोजं भोजं पुष्टं पुष्टं भोजमस्मासो अस्मासो भोजं पुष्टं पुष्टं भोजमस्मासो भोजमस्मासो अस्मासो भोजं भोजमस्मासो धत्तं धत्तमस्मासो भोजं भोजमस्मासो धत्तं अस्मासो धत्तं धत्तमस्मासो अस्मासो धत्तं दीर्घायत्वाय धत्तमस्मासो अस्मासो धत्तं दीर्घायत्वाय వేదిక పైన ఉన్నటువంటి మిగతా కార్యకర్తలందరూ ఖాళీ చేసేస్తే వేదిక పైన ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఖాళీ చేసేస్తే తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుందని మనవి చేసుకుంటున్నాం. దయచేసి కార్యకర్తలు అందరినీ ఖాళీ చేయించండి. ఇక్కడ అందరినీ ముందు కూర్చుంటే మిగతా వాళ్ళందరూ వస్తారు. రండి. దయచేసి ఎవరు కూడా దయించి సాలువా దుస్సాలువతో సన్మానం చేసినటువంటి వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వండి. తర్వాత ఇప్పుడున్న వేదిక పైన ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దయచేసి ఖాళీ చేస్తే మన మంత్రివర్యులు వారు వెయిట్ చేస్తున్నారు. అది మంచి పని కాదు, మనకు కూడా మర్యాద కాదు. కాబట్టి వారిని మాట్లాడించాలి, వారి మాటలు మనం వినాలి. కార్యక్రమాన్ని తొందరగా కార్యకర్తలు ఖాళీ చేయించండి ప్లీజ్. ఆయురారోగ్య భోగభాగ్యాలతో సత్యనారాయణ శర్మ గారి కుటుంబం ఇంకా ఇంకా వర్ధిల్లాలని కోరుతూ, అలాగే జ్ఞాపికను ఒక వీణను కూడా వారికి అందజేస్తున్నారు. మీరు అందజేయండి. శ్రీరామచంద్రమూర్తి గారు, మీరును మీ సతీమణి ఇద్దరు అందించండి. పదండి. ఎవ్వరూ కూడా వేదిక మీద అందరికీ అవకాశం వస్తుంది. అమ్మా ఇంకెవరు ఇక్కడ కార్యకర్తలు ఎవరన్నా ఖాళీ చేయండి ఇక్కడ ప్లీజ్. దయచేసి వేదికని ఖాళీ చేయండి. ఎందుకంటే
గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు మాట్లాడతారు. సభ కొనసాగుతుంది. ఈరోజు మళ్ళీ రాదు. అందరూ కూడా సహకరించండి. అందరికీ వ్యాపకాలు ఉంటాయి, కానీ మంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటూ మా కుటుంబం దయచేసి అందరూ కూడా సహకరించండి. అందరూ మీరు వచ్చి సాల్వ వెదురు కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎంతవరకు సహకరించుతున్నారు మీరందరూ? ఇంకొద్ది సమయం కూడా మీరు సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మరోసారి కచ్చపి కళాక్షేత్రం కోరుతూ ఈరోజు కచ్చపి కళా సమితి తరపున కళాక్షేత్రం తరపున మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు సత్యనారాయణ శర్మ గారికి వాయులీన సంగీత కళా రత్న అనేటటువంటి ఒక పురస్కారాన్ని, ఒక బిరుదుని ప్రదానం చేయించవలసిందిగా కోరుతున్నాం వారి చేతుల మీదుగా. అలాగే శ్రీనివాస్ శర్మ గారు మా మిగతా కచ్చపి కళాక్షేత్రం అధ్యక్షులైనటువంటి వారు, అలాగే గౌరవాధ్యక్షులైనటువంటి వారు ముందు అది ఇవ్వండి సార్, వారి చేతుల మీదుగా సంగీత కళారత్న ఓం ఆవహంతి వితన్వాన కుర్వాణ చీరమాత్మనః వాసాగుసుభగావశ్చ అన్నపానేద సర్వదా తతో మే శ్రియమావహ. ఓం ఆవహంతి వితన్వాన కుర్వాణ చీరమాత్మనః వాసాగుసుభగావశ్చ అన్నపానేద సర్వదా తతో మే శ్రియమావహ. థ్యాంక్ యూ సార్. సో ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో సన్మాన పత్రాన్ని చదివి వినిపించవలసిందిగా శ్రీ కె రాజారావు మాస్టర్ని కోరుతున్నాం. రండి. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మార్చులు గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారు ఈరోజు సభనుద్దేశించి మాట్లాడాల్సిందిగా సవినయంగా వారిని ఆహ్వానం పలుకుతున్నాం. వారు జరిగినటువంటి సన్మానం చాలా కన్నుల పండగ ఈ కార్యక్రమం జరిగింది. సర్వదా హర్షించేటటువంటి మరి వాయిద్యకారుడైనటువంటి శర్మ గారి ఈ కార్యక్రమం భగవంతుడు కూడా మరింత ఉన్నతమైన స్థితికి తను తీసుకెళ్లాలని పెద్దలందరి ఆశీస్సులు ఇప్పటికే అందించడం జరిగిందిగా గౌరవించబడే అవకాశం కేవలం కళలో మాత్రమే ఉంటుంది. మరి చాలా క్లుప్తంగానే ఉంటుంది కనుక ఎక్కడో సినిమాలో చూస్తాం, విశ్వనాథ్ గారి సినిమా ఆ రోజు శంకరాభరణం తీసుకుంటే సంగీతానికి కానీ ఆ కళలకు కానీ మరి ఆ వాయిద్య ఇప్పుడు ఆయన నేర్చుకున్నటువంటి విద్య అత్యంత ఆదరణీయంగా ప్రజలకు తెలియజేసుకుంటూ వీళ్ళ ప్రయత్నం చేసిన ఆ బాబు చేసినటువంటి సరస్వతి కళాక్షేమ సాగర్ గారు చెప్పినటువంటి అవకాశం కోసం ఎంతమంది పెద్దలందరూ ఈ పట్టణంలో ఎంతమంది విజ్ఞులు పెద్దలు గౌరవంపై వ్యక్తులు సమాజంలో ఉన్నటువంటి ఉన్నతులు వచ్చారన్నదే ఆ సభకున్నటువంటి విలువలు. మరి ఆ సంపూర్ణంగా అది వేళ మరి ఇప్పుడు ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు అనేక మంది విజ్ఞత కలిగినటువంటి ఈ సమావేశంలో నాకు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరి సత్యనారాయణ శర్మ గారు మరింత ఉన్నతులవ్వాలని ప్రపంచ ప్రఖ్యాతులని మరి కోరుకుంటూ మరి భగవంతుడు సర్వదా అతనికి ఆశీస్సులు అందించాలని మరి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను మంత్రిగా ఉన్నా సామాన్యుడిగా ఉన్నా నేను బ్రతుకున్నంత వరకు మరి సాహిత్యకి కానీ ఆయనకి కానీ మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్కరించు శుభ సందర్భాన సమర్పించు అభినందన అక్షరాంజలి. సుప్రసిద్ధ కళాకారులు సంగీత స్రష్ట స్వర్గీయ శ్రీ మావుడూరు జగన్నాథ్ శర్మ మరియు సాధ్వీమణి కామేశ్వరమ్మ పుణ్య దంపతులకు జ్యేష్ఠపుత్రునిగా జననం. ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీకాం పట్టా పొంది వైలిన్ మరియు గాత్రంలో డిప్లొమా సాధించి వాయు లీనమందు లీనమై
సంగీత సాధనే ప్రాణమై, స్వరార్చనమే ధ్యానమై, శిఖరాయమాన కీర్తిని స్వంతం చేసుకున్న మవుడూరు మధుర నాదానికి మారుపేరు. తండ్రి గారి వద్ద సంగీతంలో ఊనమాలు దిద్దుకొని తదుపరి లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ కామేశ్వరరావు గారు, సన్యాసరావు గారు, శ్రీనివాస నరసింహమూర్తి గారుల వద్ద శిక్షణ పొంది ప్రస్తుతం కలైమామణి కుమార్ అవసరాల కన్యాకుమారి గారి వద్ద విద్యను కొనసాగిస్తున్న అద్భుత వాయులీన తరంగమా, మధుబులికే స్వర కదంబమా, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీ చెంత పల్లవించిన వాద్యం, నేదునూరి కృష్ణమూర్తి సన్నిధిలో పరిమళించిన స్వర పుష్పం, శేషగోపాలం సరసన శ్వాసించిన సప్తస్వర వేదం, మల్లాది సోదరుల వద్ద మురిపించి హైదరాబాద్ సోదరేముల గాత్రానికి సహకారం పంచి అఖిల భారతావని శ్రోతలను ఆనంద సాగరంలో ముంచిన సత్యనారాయణ వాయులీన వాద్య ప్రవీణ, కళా వేదికలపై కురిసే రాగాల వాన, శ్రోతల ఎద లోగిళ్లలో వెన్నెల సోన, యంగ్ టాలెంట్ ఆర్టిస్ట్ మహతీ పురస్కారం, విజయ త్యాగరాజ సంగీత సభ గోల్డ్ మెడల్, ఎల్ఎస్ఆర్కే అవార్డు, బెస్ట్ కంపెనీ అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలు మిమ్మల్ని వరించాయి. కంచి కామకోటి పీఠం, యాదగిరి లక్ష్మీ నరసింహమూర్తి ఆలయ ఆస్థాన విద్వాంసులు వంటి పదవులు మీ కళా ప్రతిభకు కర దీపికలుగా నిలిచాయి. కువైట్, మస్కట్, దుబాయ్, అమెరికాలలో అలరించినది మీ వాయులీనం. అరసవెల్లి దేవస్థాన ఆస్థాన విద్వాంసునిగా మీ వాద్యం సమర్పించను ఆదిత్యునికి స్వర నైవేద్యం, సంగీత ప్రియులకు కమ్మని ఖాద్యం. తిరుపతి బ్రహ్మోత్సవాలలో బ్రహ్మాండ నాయకుని మురిపించింది మీ సంగీతం. వేములవాడ భీమేశ్వరునికి వినమ్ర హారతిగా వెలిగింది. అన్నవరం సత్యనాథునికి స్వరార్చన చేసింది మీ చేతి వాయులీనం. రాయ్ఘర్, ఒరిస్సా, కటక్, ఎల్లోరా ఉత్సవాల్లో మావుడూరు కచేరీ జాలువారెను సమ్మోహనాస్త్రమై ఎందరో హరికథా దిగ్గజాల గాత్రాలకు సొబగులు కూర్చింది మీ వాయులీన ఝరి. చెవులకింపుగా సాక్షాత్తు దేవగాయకులు పంపగా రసజ్ఞుల మదిని నింపగా ప్రముఖ కళాకారులు శ్రీ బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి సతీమణి పెంటమ్మ, ప్రథమ పుత్రుడు జాతీయ స్థాయి అవార్డు గ్రహీత శ్రీ దుర్గా శ్రీనివాస్ శర్మ గారు ఈరోజు మావుడూరు సత్యనారాయణ శర్మ గారిని కృతజ్ఞతతో మరియు కళాభిమానంతో సత్కరించాలనుకోవడంలో ఓ సత్సంకల్పం, ఓ పవిత్ర ఆశయం ఉంది. శ్రీరామచంద్రమూర్తి గారు ద్వితీయ పుత్రుడు బంకుపల్లి వాసుదేవ శర్మ, గాత్రం బయ్యులని కళాకారుడు మరియు కనిష్ట పుత్రరత్నం ఈటీవీ ఫేమ్ వెంకట విద్యాసాగర్కి ప్రథమ గురువు సత్యనారాయణ శర్మ గారే. సాగర్ నూజివీ ట్రిపుల్ ఐటీలో సంగీత అధ్యాపకులుగా ఉన్నత శిఖరాన్ని వెలుగుతున్నారు. కచ్చెపి ప్రతిభా దీపికలను పురస్కరించాలనే సంకల్పంలో భాగంగా మొట్టమొదటిగా మావుడూరు మణిరత్నాన్ని గౌరవించుతూ తనను తాను సన్మానించుకుంటుంది. ఇది కచ్చెపి కళా తృష్ణ, సగటు సమాజానికి దిశానిర్దేశం. ఆముదాల వరుస ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన మిమ్మల్ని సత్కరించుట మా కర్తవ్యం. మీలోని విద్వత్తుకు నివేదనగా సువర్ణ ఘంటా కంకణం, మీ ఖ్యాతికి నిలువెత్తు దర్పణంగా సింహతలాటం, మీ కీర్తికి స్ఫూర్తిగా వాయులీన సంగీత కళారత్న బిరుదును ప్రదానం చేయ సంకల్పించింది కచ్చెపి కళాక్షేత్రం. ఎందరో లబ్ధ ప్రతిష్టలను సన్మానిస్తూ తరిస్తున్నది శ్రీ కచ్చెపి. ఈరోజు గౌరవ మాన్య మంత్రివర్యులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు అమూల్య హస్తాల మీదుగా మరియు ఎందరో ప్రముఖుల అమృత హస్తాల మీదుగా ఈ సత్కారం జరిపించాలనే మా సత్సంకల్పానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని భావిస్తూ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మకు శత సహస్రాధిక వందనములు. దీర్ఘాయుష్మాన్ భవ. సమర్పణ శ్రీ కచ్చెపి కళాక్షేత్రం, ఆముదాల వలస. హలో. ఓం సానో దేవి సుహవా శర్మ యశ్చతు ఆత్వాహారుషమంతరభూ ధ్రువస్థిష్ఠా విచాచలి విశస్త్వా సర్వా వాంఛन्तు మాద్వద్రాష్ట్రమధిభ్రశతు ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయౌ ఇహైవైధిమావ్యధిష్ఠాః పర్వత ఇవా విచాచలి వాంఛन्तు మాద్వద్రాష్ట్రమధిభ్రశతు ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయౌ ఇహైవైధిమావ్యధిష్ఠాః ఇంద్ర ఇవే వృత్రహస్తిష్ఠాః అపః క్షేత్రాణి సంజయన్ను ఇంద్రయేనమధీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిభ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః
ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తర్వాత పెద్దలు శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రధాన అర్చకులైనటువంటి మాట్లాడాల్సిన కోరుతూ, అలాగే పెద్దల వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని కోరుతున్నాం. తర్వాత పెద్దలు గుమ్మ నగేష్ గారు, తర్వాత శ్రీరామ్మూర్తి గారు, భాస్కర్పల్లి శ్రీరామ్ శర్మ గారు, తర్వాత మంత్రివర్యుల్ని కచ్చిపి కళాక్షేత్రం సత్కరించాలని కోరుతున్నది. మంత్రివర్యుల వారిని కచ్చిపి కళాక్షేత్రం సన్మానించాలని కోరుతుంది. కార్యకర్తలు మంత్రివర్యుల వారిని సత్కరించే ఏర్పాట్లు చేయవలసిందిగా కార్యకర్తల్ని కోరుతున్నాం. గుమ్మ నగేష్ గారు, తర్వాత శ్రీరామ్మూర్తి గారు. కచ్చపి అనే వీణను కూడా మీరు స్వీకరించి కచ్చిపి కళాక్షేత్రాన్ని మరింత ముందుకు సాగేటట్టుగా మీ ఆశీస్సులు అభినందనలు నిరంతరం ఉండాలని కోరుతున్నాం. కచ్చపి కళాక్షేత్ర ప్రతినిధులైనటువంటి పెద్దలు రామచంద్రమూర్తి శర్మ గారు, శ్రీనివాస్ శర్మ గారు, అలాగే ప్రతాప్ గారు, మల్లెల ప్రసాద్ గారు, ఇలా పెద్దలందరూ ఉన్నారు. వారందరూ వచ్చి మన మంత్రివర్యుల వారిని కచ్చపి కళాక్షేత్రం తరపున సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఎంతటి ఆ చిరునవ్వులోనే మనకెంతో ఆనందం కలుగుతుంది. మంత్రివర్యులు నవ్వేటటువంటి నవ్వు నిజంగా ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఈరోజు ఇదివరకు అందరికీ పరిచయం. ఈరోజు మంత్రివర్యులుగా వారు చేసినటువంటి సేవలు ఇది నిరంతరం గుర్తుండిపోయేటట్టుగా కచ్చిపి కళాక్షేత్రం కోరుతోంది. డాక్టర్ ప్రసాద్ గారు రండి, మీరు ఉండండి, మీరు దిగిపోయారు. మా కచ్చపి కళాక్షేత్రం టీం అలాంటి వీణనే ఈరోజు మంత్రివర్యుల వారికి బహుకరిస్తున్నారు కచ్చిపి కళాక్షేత్రం తరపున. ధర్మాన కృష్ణదాస్ గారికి కృతజ్ఞతతో మీ రాకతో కచ్చపి కళాక్షేత్రం తరపున, కచ్చపి అంటే సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ, అలాంటి వీణనే ఈరోజు మంత్రివర్యుల వారికి బహుకరిస్తున్నారు కచ్చిపి కళాక్షేత్రం తరపున. స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మార్చులు గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారికి కృతజ్ఞతతో మీ రాకతో శ్రీ కచ్చపి కళాక్షేత్రానికి కొత్త కళ వచ్చింది. సంప్రదాయ కళల పరిరక్షణకు మేము చేస్తున్న కృషి మీ సహకార సంపత్తితో ఫలిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా మీ అండదండలు కళామ తల్లి కంఠంలో నిత్యం పరిమళించే పూలదండలు కావాలని ఆకాంక్షిస్తూ శ్రీ కచ్చపి కళాక్షేత్రం రిజిస్టర్డ్ ఆమదాల వలస ఈ చిరు జ్ఞాపికను కూడా మంత్రివర్యులు స్వీకరించి కచ్చపి కళాక్షేత్రంలో ఒక సభ్యులుగా నేను కూడా చేరుతాను, నాకు ఆనందంగా ఉంది అంటూ వారు మన మంత్రివర్యులు వారు తెలియజేశారు. నిజంగా ఎంతటి గొప్ప విషయం అండి, ఎంత సహృదయత అండి వారిది. సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, సంస్కృతి కళల పట్ల వారికి ఉండేటటువంటి అభిమానాన్ని ఆ విధంగా ఈరోజు మాట పలికించిందని మనవి చేసుకుంటూ, వారు ఎప్పుడూ సభ్యులే, వారు నిరంతరం కచ్చపి కళాక్షేత్రంలో సభ్యులే అని మేము గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవంగా వారి గౌరవం వారికి ఎప్పుడు ఉంటుందని మేము మనవి చేసుకుంటున్నాం. మా మావయ్య గారు మాట్లాడితే 2 ముక్కలు, మా అభ్యర్థన మీరు 2 ముక్కలు మాట్లాడండి దయచేసి. 2 ముక్కలు మాట్లాడవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాం. మినిస్టర్ గారు గాబరవడం వల్ల కొంచెం అంతా వేగంగా చేయడం జరిగింది, క్షమించండి. ఈ సమయంలో మేము మాట్లాడడం అనేది అంత సముచితం కాదు, ఎందుకంటే ఇంత సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడాల్సిన సత్యనారాయణ శర్మ గారు.
సత్యనారాయణ శర్మ గారి కుటుంబంతో మనకు అందరికీ ఒకే విధమైన అనుబంధం ఉంది కాబట్టి నాయనా సత్యనారాయణ శర్మ నువ్వు మాట్లాడతా, నువ్వు మాట్లాడటం సమంజసం. సీతావర సంగీతము ధాతవరాయి వలె రాది. ఇందాక నేను చెప్పాను నా దాంట్లో తల్లిదండ్రులు విద్వాంసులు శ్రీ మావుడూరు జగన్నాథ శర్మ గారు ఎంతోమందికి సంగీత భిక్ష పెట్టారు. సత్యనారాయణ శర్మ గారి గురించి ఒకటే, శర్మ గారు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ది బెస్ట్గా మలుచుకొని జీవితంలో ఇక్కడ నుండి ఎంతో అంతర్జాతీయ ప్రఖ్యాతి నొందిన కళాకారుడిగా మారడం మా అందరికీ చాలా సంతోషం. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారికి మావయ్య గారు, వాళ్ళ నాన్నగారు నాకు మావయ్య గారు, నేను వాడికి మావయ్య గారిని. అది మా అనుబంధం. అంటే మేమంతా కూడా మేనమామలు అనమాట, ఒకళ్ళొకళ్ళ మేనమామలు మేము. అంచేత మా అందరికీ ఒక రక్త సంబంధం ఉంది. శ్రీనివాస్ శర్మ, విద్యాసాగరు, శ్రీరామచంద్రమూర్తి గారు, జగన్నాథ్ శర్మ గారు, అక్కడగో ఆయన కూర్మనాథ్ శర్మ గారు, వీళ్ళంతా ఆద్యులు. వీరందరి ఆశీర్వచనంతో శ్రీకాకుళంలో సంగీతం ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతూ సత్యనారాయణ శర్మ గారు ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ కింద, ఆయన ఒక సంగీత కళాకారుడిగా కాకుండా ఒక గొప్ప విద్యాలయం కింద. ఇవాళ నేను ఒక ప్రొవెర్బ్ చదివాను ఏంటంటే, ఏ ఫ్రెండ్ ఈజ్ వాల్యుబుల్, ఏ బుక్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫ్రెండ్స్, బట్ ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ వాల్యుబుల్ యాజ్ ఎ లైబ్రరీ అంటాడు ఆయన. ఒక మంచి స్నేహితుడు ఉంటే ఒక లైబ్రరీ ఉన్నట్టేట. ఒక మంచి కళాకారుడు ఒక స్థలంలో ఉంటే ఒక పెద్ద విద్యాలయం ఉన్నట్టే లెక్కది. ఇంతమంది మంచి విద్వాంసులను శ్రీకాకుళం, ఇక్కడ బోల్డ్ అని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా, నేను ఈ ప్రాంతం వాడినే, మీ అందరికీ కూడా భగవంతుడు, నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఆయన వైలిన్ వాయించాలి, తర్వాత సత్యనారాయణ శర్మ ఏమనుకుంటున్నాడో వినాలని మనకు ఎక్కువ ఉంటుంది. అది ముఖ్యం. ఎక్కువ మాట్లాడలేకపోతున్నందుకు ఇంకా చాలా భావాలు నా మనసులోనే ఉన్నాయి. అవన్నీ సత్యనారాయణ శర్మ గారికి భగవద్ ఆశీర్వచనంగా సంప్రాప్తించాలని కోరుతూ, చిరాయుష్మాన్ భవ, శతమానం భవతి, సంగీత ఆయురారోగ్య ఐశ్వర్యాలు నీకు లభించాలని కోరుకుంటున్నాను. ఒక్కటే మాట ఏంటంటే, ఆంధ్రదేశం, ముఖ్యంగా మన ప్రాంతం మంచి వైలిన్ విద్వాంసులకి కరువును ఎదుర్కొంటుంది. అంటే ఒక గొప్ప కచేరీ పెడితే వైలిన్ విద్వాంసులు ఎవరు అని ఒకానొక సమయంలో పెద్ద విద్వాంసులను పక్కన పెడితే ఎవరు అని వెతుక్కునే టైం వచ్చింది. నిజంగా చెప్పాలంటే అలా వెతుక్కునేవాళ్ళం అనమాట, ఎలాగని. అలాంటి సమయంలో నేనున్నాను ఒక యువ విద్వాంసుడు ఆంధ్రదేశంలో చాలా ఆశాదీపంలా కనిపించాడు. ఇది సత్యం, ఇది అక్షర సత్యం. అతను మావుడూరు సత్యనారాయణ శర్మ. మేమంతా పెద్ద మృదంగ విద్వాంసులు, చాలా సీనియరు, ఇతను చాలా చిన్న కుర్రాడే అని అనుకునేవారు. ఇప్పుడు అదే పెద్ద విద్వాంసులు వైలిన్ ఎవరు వేయమంటారంటే మావుడూరు సత్యనారాయణ శర్మ అని చెప్తున్నారు. ఎంతకంటే ఏం కావాలి? బంగినపండు మామిడి పళ్ళు అన్ని చోటకి వెళ్ళొచ్చు కానీ చెట్టు అక్కడే ఉంటుంది. చెట్టు దగ్గరికి వచ్చి పండు తెంపుతాం కానీ చెట్టు మనిషి దగ్గరికి రాదు. ఇది జీవిత సత్యం. తన విద్యతోటి తన శ్రీకాకుళంలోనే ఉండి ఎక్కడో అవకాశాలు ఉన్నాయని వెళ్ళిపోలేదు ఎక్కడికో, ఇక్కడే ఉండి ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు అతను. అది నాకు చాలా సంతోషం. నన్ను చాలామంది వివి రమణమూర్తి, వి అంటే ఏంటంటే నేను చెప్తాను విశాఖపట్నం రమణమూర్తి అని చెప్పండి, లేకపోతే విజయనగరం రమణమూర్తి అని చెప్పండి. ఇక్కడ ఉండి నేను ప్రఖ్యాతి సంపాదించుకోవాలన్నదే మా కోరిక. కళాకారుడు ఏంటి సాక్రిఫైస్ చేస్తాడంటే తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తాడు. పర్సనల్ లైఫ్ ఉండదు, తిండి ఉండదు. 7 స్టార్ హోటల్లో ఉంటాం కానీ తిండి ఉండదు, నిద్ర ఉండదు. అలాంటిది శ్రీకాకుళం నుంచి మద్రాసులో కచేరీ వాయించాలంటే ఎన్ని గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళగలం మేము? అలాంటివన్నీ ఓర్చుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని, ఆయన అంటాడు ఎవ్రీ ఫ్లవర్ బ్లాజమ్ వితౌట్ ఏ సెల్ఫిష్ మోటో అంటాడు ఆయన. ఒక పుష్పం వికసించేటప్పుడు అది స్వార్థంతో వికసించదు, దాని పని చేసేసింది అంతే. సత్యనారాయణ శర్మ అలాగే తన పని తాను చేశాడు. భక్తి లేని సంగీతం వాసన లేని పుష్పం లాంటిది. వాళ్ళ నాన్నగారు ఆయనకి ఇచ్చిన ఆస్తి ఏంటంటే ఆ కోవెల. ఆ స్వామిని నమ్ముకున్నాడు కాబట్టి నీ సంగీత జ్ఞానము భక్తి వినా, గురువే సత్యము, గురువే నిత్యము, గురువే చిల్లగించ, గురువే భాస్కరుడు, నీ చిత్తము నిర్మలము అన్నాడు ఆయన. అందుకే అంచేత నిర్మలమైన చిత్తంతో శ్రీకాకుళాన్ని నమ్ముకొని, తన తండ్రిని నమ్ముకొని, స్వామివారి పాదసేవ చేసుకుంటూ భక్తితో కూడిన సంగీతంతో ఉన్నాడు కాబట్టి సత్యనారాయణ శర్మ ఈరోజు మా శర్మ అయ్యాడు అందరికీ. నాకు చాలా ఆనందం ఏంటంటే సత్యనారాయణ శర్మతోటి బోల్డ్ కచేరీలు వాయించాను నేను.
అది నాకు చాలా ఆనందం. మా నాన్నగారికి కూడా చాలా ఇష్టమైన వాడు అని చెప్పి మా నాన్నగారి తరఫున నేను వచ్చాను ఇవాళ ఇక్కడికి. వారి నాన్నగారి రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆంధ్ర సంగీత అకాడమీలు ఇవన్నీ చెప్పుకోవాలి. కొన్ని నేను నిన్న ప్రభుపాదానంద ఒకే నిమిషం మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడు. ప్రభుపాదానంద ఆయన ఒక ఇది చెప్తూ వాళ్ళ నాన్నగారికి సారీ అని చెప్దాం అనుకున్నట్టు ఆయన 15 సంవత్సరాల పాటు వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడల్లా చెప్దాం అనుకుని సరేలే చెప్పచ్చు నాన్నే కదా అనుకున్నట్ట 16సారి వెళ్ళేటప్పటికి ఆయనకు అవకాశం దక్కలేదు. అందుకని ఆయన అంటాడు మనం ఏదైనా వ్యక్తపరుద్దాం అనుకున్నప్పుడు వ్యక్తపరిచేయాలి. మళ్ళీ ఈ సన్మానం, ఈ మనుషులు, ఈ వాతావరణం, ఇది సత్యనారాయణ స్వామి వ్రతంలో జరిగింది. ఇవాళ బంగారు ప్రతిమ, వెండి ప్రతిమ, మట్టి ప్రతిమ, లేకపోతే అదొక గొప్ప పంచాయతనమా కాదు. ఇక్కడ మనస్సు, మనుషులు ఎక్కువై మనసులు తక్కువైన రోజులు ఇవి. అంచేత ఎన్ని మనసులు ఉన్నాయో చూడండి. ఇక్కడ అందరిది ఒకటే మనసు, శర్మ, అంతకు మించి వేరే లేదు. జగన్నాథ శర్మ గారు నా 18 ఏటలో నన్ను కచేరీలకు తిప్పి నేను అర్భకంగా ఉంటానని నా మృదంగం తన భుజం మీద పెట్టుకొని నన్ను కచేరీలకు తీసుకెళ్ళారు. మరి అది ఏ రుణం చెప్పండి? ఈ రుణానుబంధము తీర్ప నా పేగులు అరచిన అరవకున్న ఏమగునో గాని కృష్ణ నీవే నా దైవము, నా తల్లి నాకున్ నేర్పే, నేను నీ పాదముల చెంత వ్రాలి తిని, నేనొక దీపము, నేనొక పుష్పము, నా ఆత్మే నీకు అర్పితం అంటాడు ఆయన. అంచేత తన సంగీతాన్ని భగవంతుడికి అర్పితం చేసి భారములన్నిటికీ నీవే కలవని నిర్భయుడనై ఉన్నానురా అని రామదాస్ చెప్పినట్లు భగవంతుడి ఎడల భక్తితోటి తన సంగీతాన్ని నిత్యం ఆరాధిస్తున్న వారికి ఎంత సక్సెస్ వస్తుందో అది భగవంతుడికి వదిలేద్దాం, ఎంత తృప్తి వస్తుందో వెలకట్టలేం. తృప్తి అయిన జీవితాన్ని గడపడమే మనిషికి చాలా ముఖ్యం. డూ యూ వాంట్ సక్సెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ అంటే ఆయన అంటాడు ఐ వాంట్ సాటిస్ఫాక్షన్ అంటాడు ఆయన. ఎప్పుడో చివరి రోజుల్లో నారాయణ అందామని కాకుండా మనకి శక్తి ఉన్నప్పుడే నారాయణ అంటూ సంగీతాన్ని మనం చేయడమే మనకు ముఖ్యమైనది. అదే మా తల్లిదండ్రులు మాకు మప్పినది అది. అందుకని ఇంతమంది పెద్దల ఎదుట నేను మాట్లాడడం చాలా సాహసమైనప్పటికీ నా రుణాన్ని తీర్చుకునే అవకాశం వాళ్ళు వచ్చింది కాబట్టి 4 ముక్కలు చెప్పి మావుడూరు జగన్నాథ శర్మ గారు ఆత్మ ఇక్కడే ఉంది, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయి ఎంత కష్టపడిందో, భర్త ఊళ్ళంటే తిరుగుతుంటే కచేరీకి వైలెన్ పట్టుకొని. అందుకని ఆ అమ్మాయికి ముఖ్యంగా మాకు తెలుసు మా అర్ధాంగులు ఎంత కష్టపడి మమ్మల్ని ఈరోజు ఈ నిలబడే స్థాయికి తీసుకొచ్చారు. అందుకని ఆ అమ్మాయికి కూడా భగవంతుడు, వారి కుటుంబానికి, మా అక్కయ్య గారికి అందరికీ కూడా భగవంతుడు చిరాయుష్ను సంగి ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలు సంగి కచ్చెపి కళాక్షేత్రం ఎప్పుడూ కూడా ఊళ్ళో పల్లకీ మోత, ఇంట్లో ఈగల మోత అంటారు. మనవాణ్ణి గుర్తించడానికి మనకెప్పుడూ చిన్న సంకుచితత్వం వస్తుంది. మనవాణ్ణి గుర్తించడానికి విశాల హృదయం ఉండాలి. అలాంటి విశాల హృదయం చూపించి ఇదిగో ఈయన మావాడు అని చెప్పి గర్వంగా చూపించినటువంటి శ్రీకాకుళం ప్రజలకి, కచ్చెపి కళాక్షేత్రానికి, మా శ్రీనివాస శర్మకి, విద్యాసాగర్, శ్రీరామచంద్రమూర్తి గారికి అందరికీ నాకు చాలా ఆనందం. ఏంటంటే అధ్యక్షులు పోటీ పడి ఉద్రేకంగా మాట్లాడారు. ఇద్దరు ఎవరు గట్టిగా మాట్లాడారంటే ఇద్దరు గట్టిగానే మాట్లాడారు. అలాంటి అధ్యక్షులు దొరకడం చాలా అది అదృష్టం. అది బూటు కాలు మీద కాలు వేసుకుని బూటు ఊపుతూ వెళ్ళిపోయే అమాత్యులు కాదు ఆయన. ఎంత బాగా మాట్లాడారు ఆయన. పదవి ఉన్నా లేకపోయినా నేను మీతోటే ఉంటానన్న వాళ్ళు ఎంతమంది దొరుకుతారు మనకి. ఆయన కృష్ణ కాదు, ఆయన కృష్ణదాసుడు. కృష్ణదాసుడు అంటే సంగీతానికి దాసుడు ఆయన. అందుకని ఆయన ఇక్కడ లేరు. అంచేత నేను ఇప్పుడు పొగిడినా ఏదో మార్కుల కోసం పొగిడాను ఎవరు అనుకోరు. నాకు మార్కుల కోసం కాదు, మనసులో ఉన్నది చెప్తున్నాను. నిజంగా కృష్ణదాసు గారు లాంటి వ్యక్తి లభించడం మీకు చాలా అదృష్టం. అందుకని వారికి పరోక్షంగా కృతజ్ఞతలు చెప్తూ ఒక్కటే స్వాతి సోమనాథ్ గారు కూడా లేరు ఇక్కడ. అలాంటి పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాను, శ్రీకాకుళం ఎలాంటిదంటే సారవంతమైన నేల ఇది, సంగీత సారవంతమైన నేల ఇది. ఎలాంటివి మా తాతగారు తూర్పు భాగవతం ఇక్కడే రాశారు. అంచేత ఆంధ్రదేశానికి భాగవతానికి ప్యారలల్గా పంచిన తూర్పు భాగవతం ఇక్కడ పొన్నాంలోని పుట్టింది. ఇక్కడ మాది పొన్నం, అంటే పొన్నం భైరపురం విడిపోయినప్పుడు ఇక్కడ వంకాయల వారి మండా ప్రసాద్ గారికి తెలుసు ఆ చరిత్ర అంతా కూడా. అందుకని ఇటువంటి సారవంతమైన సంగీత నేల నుండి మరిన్ని మాణిక్యాలు పుట్టాలి, ఎంతో సంగీతం విరాజిల్లాలి. ఆంధ్రదేశానికి తలమానికం ఇది మొదటి జిల్లాయే కాదు, ఇది ఒక శిరోమణి. శ్రీకాకుళం అన్నది ఒక శిరోమణి సంగీతానికి. ఇటువంటి శ్రీకాకుళం జిల్లా మనదైనందుకు, మనమంతా ఇక్కడ ఉన్నందుకు ఎంతో గర్వపడుతూ సత్యనారాయణ శర్మ గారు లాంటి వారు ఇంకా తర్వాతి తరాన్ని కూడా బాగా తీర్చిదిద్దాలని వాళ్ళ అన్నదమ్ములందరికీ కూడా, మా శ్రీనివాస్ శర్మ వారి యొక్క అన్నదమ్ములందరికీ కూడా
మా కుటుంబం తరఫున ఆశీర్వచనాలు, శ్రీరామచంద్రమూర్తి గారు లాంటి పెద్దలకి పాదాభివందనాలు చేస్తూ, మాట్లాడనంటూ ఎక్కువ మాట్లాడినందుకు నన్ను క్షమించాల్సిందిగా కోరుతూ, భాస్కర శతకంలో చెప్తాడు ఆయన, సభ జరుగుతున్నప్పుడు సింహం కిందనే ఉంటుంది కానీ కోతి చెట్టు మీద ఎక్కుతుందట. అంత మాత్రాన కోతి గొప్పది కాదు, సింహం తక్కువ కాదు. నేను అలాంటి వాడిని చెట్టు మీద ఎక్కాను. నాకు ఏదో అవకాశం ఇచ్చారు కాబట్టి పెద్దలందరినీ మన్నించాల్సిందిగా కోరుతూ, సత్యనారాయణ శర్మకి భగవంతుడు చాలా ఆయురారోగ్యాలు ఇవ్వాలి. పాడేవాళ్ళు ఇంటి దగ్గర అనుకుని వస్తారు, అకంపెనీ చేసేవాడు అక్కడ వారు అనుకున్నది గ్రహించి వాయించాలి. అది గొప్పతనం. మృదంగం మీద మేము తా బదులు ది అన్న పెద్ద దోషం లేదు, కానీ వైలన్ మీద సా బదులు రి అన్నాడంటే రాగం మారిపోయింది. అది గ్రహించాలి, దాన్ని అమల్లో పెట్టాలి, అది కరెక్ట్గా చేయాలి. అనుకుని మాట్లాడతాడు భర్త, దానికి సమాధానం ఇవ్వాల్సింది భార్య. అందుకే మమ్మల్ని ఏమంటారంటే సహకార వాద్యం అన్న, నేను సహజీవనం ఉంటాం. మేము వారిలో లీనం అయిపోవాలి. అంచేత గొప్ప వైలన్ విద్వాంసుడు. చాలామంది ఏమంటారంటే అతనితో రిహార్స్ చేసి అతను వాయిస్తున్నాడు అంటారు. అందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇవెవరు అతని గురించి చెప్పాల్సి, నేను ఒక్కడే చెప్పగలను ఇప్పుడు ఇక్కడ. అందుకని చెప్తున్నాను. మేము ఇద్దరం కచేరీలు వాయించాం కాబట్టి. ముందరేదో రిహార్సల్స్ చేసి వాయిస్తున్నాడు సత్యనారాయణ శర్మ అని అనుకుంటారు అందరూ. అతనికి చిన్న మామూలు నీరు ఇస్తే దాన్ని పన్నీరు కింద మార్చేస్తాడు అతను. అది అతని గొప్పదనం. చాలా ఫ్యూజన్స్ మేము ఇద్దరం వాయించాను. నాతో ఫ్యూజన్ మ్యూజిక్ వాయించాడు అతను. నన్ను కళ్యాణి వాయించరా అంటే అది ఎంత గొప్ప కళ్యాణి చేసేస్తాడు. ఒక అమీర్ కళ్యాణి వాయించడం, దానికి ఎంత గొప్ప అందం తీసుకొస్తాడు. అదంటారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి చెప్తూ, ఈ నాదం వైలన్లో ఉందా, ఆయన వేలి కొసల్లో ఉందా అని అడిగారట ఎవరు. ఇప్పుడు నిజంగా ఇన్స్ట్రుమెంట్లోనే నాదం ఉండుంటే మరోడు వాయిస్తే రావాలిగా. నా దృష్టిలో నాదం అన్నది మనసుకి సంబంధించినది. మంచి మనస్సు ఉన్న కుటుంబం వాళ్ళది. నలుగురికి అన్నం పెట్టిన కుటుంబం, నలుగురికి సంగీతం చెప్పిన కుటుంబం. అందుకని నాయన, నేను ఇంకా మాట్లాడితే ఇలా రాత్రంతా మాట్లాడతాను, నీ మాటలు వినాలని మేము అనుకుంటున్నాం. అందుకని అందరికీ, ఎందుకంటే మృదంగా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ రాదు మాకు సాధారణంగా. అందుకని ఇలా దొరికినప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాం మేము. మీ అందరికీ కూడా మరొకసారి ఎక్కువ మాట్లాడినందుకు క్షమాపణలు తెలియచేస్తూ, సత్యనారాయణ శర్మను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాట్లాడారండి సత్యనారాయణ గురించి, వారి వాద్యం గురించి, వారికి ఉండేటటువంటి కుటుంబం గురించి, సంగీతంలో ఉండేటటువంటి ఆ కష్టం గురించి, ఇలా ఎన్నెన్ని అంశాలు చెప్పాలో నిజంగా అద్భుతమైన ఉపన్యాసం. బహుశాని వారి ఆశీస్సులు తీసుకోవాలని వారి సోదరులందరూ వీళ్ళు ఊరుతున్నారు. గురువు కూడా వారి ఆశీస్సులు నాకేం రాదు. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ, అందులోకి మా మావయ్య గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం ఏంటంటే, ఒక మంచి కచేరీ తర్వాత ఒక చిన్న జానపదం పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి, అది నా నేను ఉండడం, నాకు జరిగిన ఈ సన్మానం అసలు నా జీవితంలో నేను మర్చిపోలేను. కారణం ఏంటంటే, ఇంతవరకు నాకు సన్మానం అంటే ఎలా ఉంటుంది చూడటమే తప్ప నేను ఎప్పుడు చేసుకోలేదు. ఎందుకంటే నేను వద్దన్నాను. చాలామంది చేస్తానంటే వద్దన్నాను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులిద్దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నాకు విద్య నేర్పిన గురువుగారులకి, వారికి కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా చేయడానికి కారణం కచ్చిపి కళాక్షేత్రం అయితే, రెండో పార్ట్ మాత్రం మా శ్రీనివాస్ శర్మ. కారణం ఏంటంటే, నేను
గత 2 సంవత్సరాలుగా మీకు సన్మానం చేద్దామండి అంటే సన్మానం చేసినంత ఎదుగుదల నాలో కనపడలేదు నాకు. కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి 2 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను. కానీ ఈ సన్మానం మరి మీరు చేసుకోక తప్పదు, ఈ సంవత్సరం మీకు చేయాలనుకుంటున్నాం అంటే నేను వద్దన్నాను. అంటే ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తున్నాను. నాకు గొప్ప జ్ఞానం అయితే లేదు మాట్లాడడానికి, కానీ ఈ సన్మానానికి అసలు కారణం ఏంటనేది చెప్తున్నాను. ఫస్ట్లో నాకు ఫోన్ చేయగానే నాకు సన్మానం వద్దని చెప్తే అది కాదు అని చెప్పి అతని మాటలు నేను వెళ్ళలేదని చెప్పి వాళ్ళ నాన్నగారికి నాకు ఫోన్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా కాకుండా ఫోన్లో మాట్లాడితే ఇది నువ్వు చేసుకోక తప్పదు, సన్మానం చేయాలని ఉంది మాకు, కాబట్టి ఇది ఆ ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులుగా నేను నీకు సన్మానం చేయాలనుకుంటున్నాను అన్నారు. ఆయన పెద్ద ఆయన శ్రీరామచంద్రమూర్తి గారు అంటే నాకు మేనమామ. ఎందుకంటే నేను ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి నేను ఆయన దగ్గర తిరుగుతున్న మనిషిని కాబట్టి నా సంగతి అంతా మా పెంటత్తకి మా మావయ్య గారికి తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్పగానే నేను ఓకే, నేను మీరు ఎలా చేస్తే అలా చేయండి అని చెప్పాను. కానీ ఈ కంకణం వేస్తారన్న సంగతి మాత్రం నాకు తెలియదు. తర్వాత ఏదో విషయంలో మీకు కంకణం కొలకి ఆయనే వచ్చారు. కంకణం కొల తీసుకుంటాను ఒకసారి రండి అంటే, ఇదేంటి గురుగారు అంటే, లేదు అది నేను అనుకున్నాను, నేను చేసేస్తున్నాను కాబట్టి నువ్వు కొలమంటే ఏదో ఇచ్చాను. మొత్తం మీద ఈరోజు ఇంత అద్భుతంగా ఈ సన్మానం నాకు జరిగింది. నాకు జరిగిన మొట్టమొదటి సన్మానం అంటే రోజు కచేరీకి వెళ్తే 4 సాల్వాలు కప్పడం, దండలు వేయడం, ఇది సన్మానం కింద అనుకోను నేను. ఎందుకంటే ప్రతిరోజు ఎవరెవరో మా పళ్ళు ఇవ్వడం, ఎందుకంటే మాకు రొటీన్ అయిపోయింది ఇది, కచేరీలకు వెళ్తే సాల్వాలు కప్పడం. కానీ సన్మానం అంటే ఇలా ఉంటుంది అని చూపించింది కచ్చిపి కళాక్షేత్రం. కాబట్టి నాకు ఇంతకన్నా అద్భుతమైన సన్మానాలు జరగవచ్చు. ఎందుకంటే అందరూ ఆశీస్సులు, మీ అందరూ వచ్చి ఆశీస్సులు ఇచ్చారు కాబట్టి ఇంతకన్నా అద్భుతంగా జరుగుతాయి, జరగాలనే భగవంతుని కోరుకున్నారు మీరందరూ. కాబట్టి జరిగిన ఈ సన్మానాన్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే నాకు మొట్టమొదటి జరిగిన సన్మానం. రెండోది, మా నాన్నగారికి గంటా కంకణాలు ఉండేవి. ఆయన కచేరీకి వెళ్ళి వస్తే ఒరే కంకణాలు తీసి అని చెప్పి నాకు ఇచ్చేవాళ్ళు. ఇదేంటి ఈ కంకణాలు మనకెందుకులే అని చెప్పి నేను కంకణాలు ఆయన చేతిలో పెట్టేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఒక కంకణం వచ్చిందని చెప్పి నేను చాలా ఆనందిస్తున్నాను. సరే, కంకణం ఎవరు వేశారనేది కాదు, కానీ మంచి సహృదయంతో ఈ కార్యక్రమం చేశారు. నా సంగతి ఏంటంటే మొట్టమొదటి నుంచి నాకు నీ ఫోటోలు ఇవ్వండి అని అన్నారు వీళ్ళు. నాకు తెలిసిన నాకు ఫోటోలు ఏం లేవు. మా చిన్నప్పటి నుంచి చాలా కచేరీలు నేను వాయించిన, నాకు కాబట్టి ఫోటో తీస్తే మెయిన్ ఆర్టిస్టులు తీస్తారు. రెండోది, నాకు ఫోటో తీయి అని చెప్పి మనం ఇవ్వలేము. మన బాధ లేదు, మన బస్సులు, మన కార్లు, మనం రైల్లో వెళ్ళిపోవాలని చెప్పి ఈ హడావుడిగా వెళ్ళిపోవడం వల్ల ఇంతవరకు నాకు మంచి ఫోటో అంటూ ఒకటి కూడా లేదు. ఈ సన్మానం నుంచి నాకు మంచి ఫోటోలు, మంచి వీడియో ఒకటి, ఇవన్నీ ఏర్పాటు చేసిన మా శ్రీనివాస శర్మకి ఏంటి, అతనికి అసలు నాకు చిన్నవాడు కాబట్టి నేను ఏమో అనకూడదు, కానీ ఇంతకన్నా నాకు అసలు మరి మాటలు రావట్లేదు. చాలా బాగా అరేంజ్ చేశాడు ఇదంతా. కాబట్టి ముఖ్యంగా నేను అతనికి ఒక మాట చెప్పాను శ్రీనివాస శర్మకి, కళాకారుడికి ఇందాక మేషారు చెప్పారు యాతిక శత్రు అన్నట్టు, ఒక కళాకారుడికి కళాకారుడు గౌరవించడం చాలా గొప్ప విషయం. అందులో బంధువుగా గౌరవించడం కూడా గొప్ప విషయం. కాబట్టి ఇంత మంచి సన్మానం ఇక్కడ ఏర్పాటు చేసి ఇంతమందికి రావడానికి ఒక వేదికని ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస శర్మకి, అలాగే మా శ్రీరామచంద్రమూర్తి శర్మ గారు మావయ్య గారికి, అలాగే ఇక్కడ చాలామంది వక్తలు, ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మా శ్రీనివాసరావు మావయ్య గారు, తర్వాత వీళ్ళందరూ అసలు వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలవడం నాకు తెలియదు. మావయ్య గారు అనేవి, ఎందుకంటే పక్క నుంచి ఇలా వెళ్ళిపోతుంటే నేను ఏ కచేరీకి వచ్చినా ముందు కూర్చోవడం నాకు తెలియదు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అడుగుతారేమో, మనకెందుకులే వెనక్కి వెళ్ళి కూర్చుందామని అనుకునేవాడిని.
కాబట్టి ఇంత మంచి సన్మానం చేసినందుకు కచ్చిపి కళాక్షేత్రానికి ఆ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎక్కడి నుంచో చాలా చాలా దూరం నుంచి ఇక్కడికి మా నాన్నగారి శిష్యులు వచ్చారు, నా శిష్యులు వచ్చారు, నా శిష్యులు వచ్చారు, నా శిష్యులు కూడా వచ్చారు. అంటే ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఎవడెవడో కాలు ముట్టి వెళ్ళిపోతున్నారు. వీడెవడరా అంటే తర్వాత వాడి శిష్యుడనో వీడి శిష్యుడనో చెప్తున్నారు. అంటే ఇంత మంచి సంస్కారం ఉన్న జిల్లా మంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చాపురం నుంచి చాలామంది, మా ధనంజయ రెడ్డి గారు, తర్వాత తిరుపతిరావు గారు, నరసింహరావు గారు, పేరు పేరున అందరికీ వాళ్ళందరూ ఎంతో శ్రమపడి వచ్చారు. రెండోది, మేము ఆమదాల వలసలో నిలబడడానికి కారణమైన మనుషులు అందరూ ఈరోజు వచ్చారు. వాళ్ళందరినీ నేను ముందు రోజులో చూశాను. అలాగే ఆమదాల వలసలో మేము ఆ రోజు 87, 86 రోజుల్లో నాకు కొంచెం జ్ఞానం, ఒక 8-9 ఏళ్ళు ఉండేటప్పుడు ఎవరెవరైతే మా నాన్నగారిని పట్టుబడి ఇక్కడ మీరు ఉండాలరా అని, మీరు ఉండండి గురువుగారు అని చెప్పి ఉంచారు. ఆ కుటుంబాలు వాళ్ళందరూ మా గురువుగారు అబ్బాయికి సన్మానం అని చెప్పి అందరూ వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా శ్రీకాకుళంలో కూడా మనవాడికి సన్మానం జరుగుతుందని చాలామంది పెద్దవాళ్ళందరూ, అసలు వాళ్ళకి ఎన్ని పనులున్నా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత మా మావయ్య గారు, ఆయన గురించి అసలు ఆయన నాతో ఎన్నో కచేరీలు నేను వాయించాను, వాడితో నేను కచేరీలు వాయించానని చెప్తున్నారు. కాదు, ఆయనతో నాకు మా నాన్నగారు ఆయనకి ఎలా తిప్పారో ఈయన కూడా నన్ను అలాగే తిప్పారు. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక 15-20 ఏళ్ల క్రితం స్విచ్మేకే సిరీస్లో మెడ్రాస్ వాళ్ళు వచ్చి నా మీద పడిపోతుండే వాళ్ళు ఇలాగా. అంటే ఎలా అంటే వాళ్ళు విపరీతమైన లెక్కలో ఈ దీంట్లో పడిపోతుంటే నేను వాయిస్తుండేవాడిని, కానీ అది వాళ్ళకి నచ్చేది కాదు. రే ఇలా కాదు అంటే, నాకు ఆయన అంత చనువుగా మాట్లాడే మనిషి, నాకు ఒక గురువు ఆయన. మొన్న మా అక్కయ్య గారు మాట్లాడితే అదే చెప్పాను నేను ఆయన. నాకు ఆయన ఒక గురువు కాని గురువు అనమాట. అంటే నా మనసులో ఆయనకు ఒక గురుస్థానం ఉంది. వంకాయల వెంకటరమూర్తి గారు అంటే ఎన్ని పనులున్నా ఈరోజు ఒరే నీ సన్మానానికి నేను వస్తున్నాడని చెప్పి వచ్చారు. మీరు రావడం నాకు చాలా ఆనందం అని చెప్పాను కూడా. అయితే ఆ రోజుల్లో నీకు మెడ్రాస్ వాళ్ళకి ఎలాగ వాయించాలి, అసలు వైలిన్ పక్క వాయించి ఎలా వాయించాలి, వాళ్ళతో ఎలాగ అనుసంధానంగా మాట్లాడాలి అని నాకు ఆ రోజుల్లో చెప్పిన వ్యక్తి ఆయన. కాబట్టి నాతో ఆయన వాయించడం కాదు, ఆయనతోటే నేను వాయించి చాలా నేర్చుకున్నాను. కాబట్టి ఈ సభాముఖంగా